హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియా కలెక్షన్స్. సో వెకేషన్కి వెళ్ళాను, వచ్చాను, ఐఎమ్ బ్యాక్ అగైన్. అండ్ ఆల్మోస్ట్ చాలా కొరియర్స్ అనేవి రిసీవ్ అవుతున్నాయి, నాకు రివ్యూస్ వస్తున్నాయి. కొంతమంది నాకు పిక్తో రివ్యూ ఇవ్వట్లేరండి, లైక్ మామూలుగా రిసీవ్డ్ అక్క, పార్సల్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని అలా మెసేజెస్ చెప్తున్నారు. అండ్ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంత ఫాస్ట్గా డెలివరీస్ నేను కూడా ఎప్పుడు చేయలేదు, బికాజ్ ఆల్రెడీ అన్ని మేకింగ్ చేయించి పెట్టుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో నౌ ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ రీస్టాక్ ఐటమ్ అనమాట. చాలా మంది అడిగారు, ఎవరెవరైతే అడిగారో గెట్ రెడీ అండి. సో దిస్ ఈస్ ద పీస్ ఇన్విజిబుల్ చైన్ అనమాట. మన ఛానల్లో ఇది 149+ షిప్పింగ్ ఉండే. సో బయట మీకు ఎంత ప్రైస్ ఉందనేది నాకు తెలియదు. ఐ సా సమ్వేర్ నాకు ఎవరో పెట్టారండి, బయట వచ్చేసి 300 ఉందక్క, మీరు 149కే ఇస్తున్నారు, వెరీ రీజనబుల్ అక్క విత్ సేమ్ పీస్. సో నాకు ఇలాగే సేమ్గా కావాలి అని పెట్టారు. సో మేకింగ్ కూడా అయిపోయినాయి అనమాట. కావాలనుకునే వాళ్ళు మీరు మేక్ చేయించుకోవచ్చు. లైక్ ఎట్లా నేను ఒక రోజులో ఇవి 30-40 పీసెస్ మేక్ అవుతాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. రేపే డిస్పాచ్ కూడా చేస్తాను. ఇఫ్ యూ ఆర్డర్ 149+ షిప్పింగ్ అండి ఈ పీస్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇంకొక విషయం మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది వచ్చేసి మనకి ఈ వైర్ వచ్చేసి గేరా వైర్ అంటారనమాట మనం యూజ్ చేసేది ఇన్విజిబుల్ చైన్లో. ఇది గోల్డ్ కలర్లో ఉంది, సిల్వర్లో ఉంది, అండ్ బ్లాక్లో కూడా ఉంది. సో ఈ 3 కలర్స్లో ఉన్నాయన్నమాట. మీకు కావాలి అనుకుంటే మీకు ఇది ఓన్లీ బ్లాక్ అండ్ గోల్డ్లో బాగుంటుంది. సో మీకు ఏ కలర్లో కావాలంటే అదే కలర్లో నేను మేక్ చేసిస్తాను. ప్రస్తుతానికి అయితే నేను గోల్డ్ కలర్లో మేక్ చేశాను. సో ఫర్ ఎ ఫుల్ వ్యూ చూడండి, 149+ షిప్పింగ్ విత్ 5 లాకెట్స్ వస్తాయి. ఈవెన్ మీకు లాకెట్స్ కూడా ఈ ప్రైస్లో రావు, ఓన్లీ నుదయ కలెక్షన్ ఛాలెంజింగ్ ప్రైస్. అండ్ నేను వచ్చేసి ఒక 40 పీసెస్కి రెడీగా స్టాక్ అయితే ఉంది నా దగ్గర. సో ఐ హ్యావ్ రెడీ స్టాక్ విత్ మీ. 40 పీసెస్కి తగ్గట్టుగా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇఫ్ ఇంకా కావాలన్నా కానీ వీ విల్ గెట్ ఇట్. ఒక ప్యాకెట్ ఎక్కడ వేసా, 40 పీసెస్కి సరిపడా లాకెట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ ప్యాకెట్లో మొత్తం 200 లాకెట్స్ ఉన్నాయి. సో 40 పీసెస్కి సెట్ అయ్యేటట్టుగా, అంటే చాలామంది క్వైరీస్ పెట్టారు దీని మీద. సో అందుకని నేను కూడా ఎక్కువగా స్టాక్ తెచ్చుకున్నాను, 40 పీసెస్కి సరిపడా. ఇంకా కావాలన్నా కానీ మనం రీస్టాక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ is the piece 149+ షిప్పింగ్ is మస్ట్ అండి. ఇదో ఆఫర్లో కాదు. సో ఇది మీకు బయట 290, 390 కూడా సేల్ చేస్తున్నారు. సో అందరికీ ఒకే దగ్గర నుంచి వస్తుంది. ఈ డిజైన్ ఒకే దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఓకే, సో గివింగ్ ఇన్ రీజనబుల్ ప్రైస్. అక్క నేను 10 తీసుకుంటా, నాకు ప్రైస్ తగ్గించండి అని మాత్రం అడగొద్దు. వీటి మీద మాత్రం అసలు నాకు మార్జినే లేదు. ఇది ఒక ఆఫర్లో పెట్టాను అండ్ చాలామందికి నచ్చింది దట్ టేకింగ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అండి, మీరు బుక్ చేసుకునేటప్పుడు నన్ను మళ్ళీ ప్రైస్ లెస్ చేయండి అక్క ఇలాంటి. అండ్ నేను రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నప్పుడు నాకు ప్రైస్ తగ్గించండి అనే మెసేజ్ రాకూడదు. ఓన్లీ బల్క్ ఆర్డర్, హోల్సేల్, ఆల్మోస్ట్ ఒక 10,000 అబోవ్ బిల్లింగ్ ఉన్న వాళ్ళకు నేనే చూసి అంత తగ్గించిస్తాను. బట్ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి నేను మేక్ చేసి ఇవ్వడం అనేది నేను కూడా పే చేసుకోవాలి. నా టీం వాళ్ళకి నేను టైం స్పెండ్ చేసి నేను ఒక క్యాబ్కి ప్రైజెస్ పెట్టుకొని వెళ్ళి నాకు సెలెక్టివ్గా ఆలోచించుకొని నా కష్టానికి నేను కూడా తీసుకోవాలి ప్రతిఫలం. డిజైన్స్ ఆలోచించి డిజైన్స్ చేయడం అండ్ కొరియర్స్ చేయడం ఏది ఈజియెస్ట్ వర్క్ కాదండి. ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ థింగ్. సో ప్లీజ్ నా కష్టానికి మీరు వాల్యూ ఇవ్వాలి. నేను బయటకంటే తక్కువ ఇస్తున్నాను అని అంటే నేను కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే తీసుకుంటున్నాను అనే పాయింట్ మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. అండ్ తగ్గించాలక్క, ఇప్పుడు ఈ 149-100కి ఇచ్చేసేయండి. ఒక ఆవిడైతే చాలా ఆర్గ్యూ చేశారండి, నేను తక్కువకి పెట్టిందని ఆల్మోస్ట్ 100 రూపీస్ తగ్గించి ఇవ్వమని అడిగారు. నేను మేకింగ్ వాళ్ళకి, ఇప్పుడు నేను మేక్ చేసిన వాళ్ళకి ఏం పే చేయాలి? సో తక్కువ ప్రాఫిట్లో పెట్టుకుంటున్నప్పుడు మీరు అలా అడగకూడదు, ఓకేనా? సో దట్ ఈస్ అ పాయింట్. ఫ్రీ షిప్పింగ్ పెట్టినా కానీ ఫ్రీ షిప్పింగ్ పెట్టకున్నా కానీ ప్రైజెస్ ఫిక్స్డ్ అండి. ఓకే, సో ఫ్రీ షిప్పింగ్లో నేను షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవట్లేదు, చాలా లెస్ ప్రైజెస్లో ఇస్తున్నాను. అదొక పాయింట్ మీరు నోట్ చేసుకుంటే చాలు. అండ్ ప్లీజ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, నన్ను మళ్ళీ ప్రైస్ రిడక్షన్ గురించి మాత్రం మెసేజెస్ పెట్టకండి. అక్క నేను 20 పీసెస్ తీసుకోండి 149 అంతే, షిప్పింగ్ ఛార్జెస్ ఉండవంతే మీకు, ఎందుకంటే 1000 అబోవ్ అవుతుంది కాబట్టి. ఓకే, మీరు 100 పీసెస్ తీసుకోండి 149 అవుతుంది. బికాస్ మీరు బయట తీసుకోవాలి అనుకునే వాళ్ళు, ఒక ఆవిడ నాతో ఆర్గ్యూ చేసింది, బయట 60%కి తగ్గిస్తున్నారు అక్క అని చెప్పేసి. అంటే ఆర్గ్యూ ఇన్ ద సెన్స్ ఆర్గ్యూ ఏం కాదు, బట్ చెప్పింది అనమాట తను. ఆర్గ్యూ ఏం కాదు, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. 60% తగ్గిస్తున్నారు అక్క నా రీసెలర్స్కి అని అన్నారు. సో నేనేమి ఇప్పుడు 10 రూపాయలు వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే నేను 2 రూపీసే మార్జిన్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దాంట్లో వాళ్ళు 60% తగ్గించినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ నేను ఆ 60% ఇస్తే నాకు మెటీరియల్ ప్రైస్ కూడా పడదనమాట. సో అది ఆలోచించండి ప్లీజ్.
నన్ను మళ్ళీ ప్రైస్ రిడక్షన్కి మాత్రం మెసేజెస్ చేయకండి. నా దగ్గర రీసెలర్స్కైనా ఒకటే ప్రైస్, ఎవరికైనా ఒకటే ప్రైస్ అనమాట. ఓకే, సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఇది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే, చాలామంది ఇప్పుడు ఈ తక్కువ ప్రైజెస్లో పెట్టిన వాటివి ఎక్కువ బుక్ చేసుకుంటాం అక్క, నాకు తక్కువకి ఇవ్వండి అంటే, సో దాన్ని బట్టి ఉంటుందండి. కానీ దీనికి మాత్రం రిడక్షన్ ఉండదు, ముందే చెప్తున్నా.